మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బాబు క్యాంప్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో ఏఎఫ్టియు నాయకులు మాట్లాడారు. ఈ నెల 27వ తేదీన జరిగే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐఎఫ్టియు, ఐఎఫ్టియు బలపరుస్తున్న విప్లవ సంఘమైన జిఎల్బి, జీకేఎస్ను గెలిపించాలని కార్మికులను కోరారు. 2017లో జరిగిన ఎన్నికల్లో గుర్తింపు సంఘముగా ఎన్నికైన టీబీజీకేఎస్ ఇచ్చిన హామీలను మరిచిందన్నారు. ప్రాతినిధ్యం వహించిన ఐఎన్టీయూసీ కార్మికుల సమస్యలు, సంక్షేమం పట్ల ఆలోచించిన పాపాన పోలేదని తెలిపారు. విప్లవ సంఘమైన జిఎల్జీ, బీకేఎస్ గెలిపిస్తే కార్మికులకున్న సమస్యలను పరిష్కరిస్తూ వారి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో జాతీయ కార్మిక సంఘాలను తిరస్కరించి విప్లవ సంఘాల ఐఎఫ్టియును గెలిపించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం, అదేవిధంగా తెలంగాణ ఉగ్గని కార్మిక సంఘం రెండు కూడా సింగరేణికి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేదు. సింగరేణి ధ్వంసం చేసింది, అప్పుల పాలు చేసింది. అదేవిధంగా కొత్త ప్రాజెక్టులు తీసుకురాలేదు. మొత్తం హామీలు కూడా అమలు చేయలేటువంటి ఒక పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఏఐటీసీ ప్రతిపక్ష పాత్రను పోషించలేకపోయింది. అదేవిధంగా కొత్త ప్రాజెక్టుల కోసం, కొత్త భవనాల కోసం, కొత్త బ్లాక్ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయలేకపోయింది. అందుకే జేబీసీ సంఘాలు కార్మికుల హక్కులను కాపాడలేకపోయినాయి. వాళ్ళ కొత్తగా అనేక హామీలు తీసుకొస్తా ఉన్నాయి. హామీలు 6 గ్యారెంటీలు, 12 గ్యారెంటీలతో అమలు చేస్తామని ముందుకు వస్తున్నారు జేబీసీ సంఘాలు. ఇవన్నీ కేవలం హామీలుగానే మిగులుతున్నాయి. నిజంగానే వాళ్ళు అమలు చేసేటట్టు ఐటీ రద్దు కానీ ఇతర అంశాలు అవుతున్నాయో ఈ 10 సంవత్సరాల కాలంలో ఎందుకు అమలు చేయలేకపోయారు వీళ్ళు? కేవలం ఇవాళ ఎన్నికలు, ఓట్లు, సీట్ల కోసం మాత్రమే ఇవాళ తిరిగి జేబీసీ సంఘాలు ఇవాళ కార్మిక వర్గం ముందుకు వస్తూ ఉన్నారు. కనుక మేము కోరేటువంటి విప్లవ కార్మిక సంఘాలు సింగరేణిలో నీళ్ల కోసం, హాస్పిటల్ సౌకర్యం కోసం, అదేవిధంగా అనేక సమస్యల కోసం, సమస్యల పరిష్కారం కోసం, అదేవిధంగా వేతన ఒప్పందాల కోసం ఒక సమ్మె చేసి, ఒకరోజు సమ్మె చేసి 8 రోజుల మస్తల కోతకు వ్యతిరేకంగా సుదీర్ఘ సమ్మెలు చేసింది. కార్మిక వర్గం నిలబడ్డది. కనుకనే మేము కోరేటువంటిది ఇవాళ కార్మిక వర్గ హక్కులు పోరాడేటువంటి సంఘాలైనటువంటి విప్లవ శక్తుల ద్వారా మాత్రమే కార్మిక హక్కులు ఇవాళ కాపాడబడతాయి. కనుకనే మీరు జేబీసీ సంఘాలను తిరస్కరించండి. కార్మిక వర్గ పోరాటాల్లో ముందుండి కార్మిక వర్గ హక్కుల కోసం నిలబడేటువంటి విప్లవ శక్తులు గెలిపించండి. చక్రంలో సుత్తి గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతాము.